తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన బీఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేసే పనిలో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే పనిలో కాంగ్రెస్ పార్టీ వేస్తున్న అడుగులు ఆపరేషన్ ఆకర్ష్ కేసీఆర్ కు షాక్ ఇస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలను ఆహ్వానిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఆ పార్టీ అస్తిత్వంపై బలంగా దెబ్బ కొడుతున్నారు. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు మరో 4-5 కీలక నేతలను పార్టీలో చేర్చుకోవడానికి కాంగ్రెస్ అగ్రనేతలు వేగంగా చక్రం తిప్పుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్న వారిని కాంగ్రెస్ బాట పట్టించే పనిలో పడ్డారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరే అర్ధబలం ఉన్న వారిని లోక్సభ బరిలో నిలపాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్లో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 3 స్థానాలను మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకోవడానికి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటన చేశారు. రేవంత్ రెడ్డి మాటల వెనుక పెద్ద వ్యూహం ఉన్నట్టు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని గులాబీ ఎమ్మెల్యేలను, ముఖ్య బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేశారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటికే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పార్టీలో చేరారు. ఇక ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న మరో 2 మాజీ మంత్రులు, మరో 2 సీనియర్ ఎమ్మెల్యేలు, తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేయగా ఎన్నికల నోటిఫికేషన్ లోపు వీరి చేరికలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లోపై కేసీఆర్ పార్టీకి చెక్ పెట్టే ప్లాన్లో ఉన్న రేవంత్ అదును చూసి కేసీఆర్ పైన, బీఆర్ఎస్ పార్టీ అస్తిత్వం పైన బలంగా దెబ్బతీస్తున్నారు. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన బీఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేసే పనిలో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే పనిలో కాంగ్రెస్ పార్టీ వేస్తున్న అడుగులు ఆపరేషన్ ఆకర్ష్ కేసీఆర్ కు షాక్ ఇస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలను ఆహ్వానిస్తున్న సీఎం రేవంత్ ఆ పార్టీ అస్తిత్వంపై బలంగా దెబ్బ కొడుతున్నారు. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపే మరో 4-5 కీలక నేతలను పార్టీలో చేర్చుకోవడానికి కాంగ్రెస్ అగ్రనేతలు వేగంగా చక్రం తిప్పుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్న వారిని కాంగ్రెస్ బాట పట్టించే పనిలో పడ్డారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇప్పటికే సముచిత స్థానం లేదని, పార్టీకి భవిష్యత్తు లేదని రకరకాల కారణాలుగా కారు దిగేసి కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడం లేదా
మరో పార్టీలోకి వెళ్ళిపోవడం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు. అయితే ఇంకా బీఆర్ఎస్ పార్టీని మొత్తానికి ఖాళీ చేయించాలి అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపే ఆ పార్టీపై ఇంకా దెబ్బ కొట్టాలన్న యోచనలో సీఎం ఉన్న సమాచారం. అసలు నోటిఫికేషన్ వచ్చేలోపే అసలు బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండనుంది, కాంగ్రెస్ వ్యూహం ఏంటి, మీ దగ్గర ఉన్న డీటెయిల్స్. థ్యాంక్ యూ సంతోషి. తెలంగాణలో రాజకీయ అలజడి మొదలైందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుండి ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆ పార్టీ నేతల్లో ఏదైతే తీవ్ర నిరాశగా ఉన్నారని చెప్పొచ్చు. ప్రధానంగా మూడోసారి కూడా గెలిచి ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడతామని భావించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చితికిలబడడంతో పాటు కాంగ్రెస్ చేతిలో ఘోర పరాజయం చూసిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అప్పటి నుండి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నైరాశ్యంలో ఉన్నారు. అదేవిధంగా ఆ పార్టీకి చెందిన నేతలు కూడా ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్సీలు కావచ్చు, ఏదైతే రాజకీయ నైరాశ్యం ఉంటారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే రెండు దఫాలుగా ప్రభుత్వం తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండడం, సంబంధించిన అన్ని పనులు చకచక చేయించుకోవడం, ఇవన్నిట్లో యాక్టివ్గా ఉండడం, ఆ నేతలకు సంబంధించి మూడోసారి ఓడిపోవడంతో అలాంటి పనులు కాకపోవడం, అదేవిధంగా నైరాశ్యంలో ఉండడం, అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరించడం, ఈ అన్ని రకాలుగా ఆలోచించిన క్రమంలో బీఆర్ఎస్ నేతల్లో మాత్రం నైరాశ్యం కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే తమకు పనులు అనుకూలమైన పనులు గత రెండు దఫాలుగా బీఆర్ఎస్ నేతలు చేయించుకున్న పరిస్థితి ఇప్పుడు ఆ రకంగా కనపడని పరిస్థితి. మొత్తంగా ఏదైతే మరొక వైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు అదేవిధంగా ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు కావచ్చు, హామీల్లో భాగంగా ఇప్పటికే 5 హామీలను నెరవేర్చింది. ఉచిత బస్ ప్రయాణం కావచ్చు, అదేవిధంగా మహిళలకు ఏదైతే 500కి సిలిండర్ కావచ్చు, ఏదో ఇచ్చిన 5 హామీలను నెరవేర్చింది. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై తెలంగాణలో పాజిటివ్ వేవ్స్ ఉన్న నేపథ్యం. ఈ నేపథ్యంలో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోబోతుందంటూ కూడా ఇప్పటికే సర్వేలు చెప్తున్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు ఏదైతే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా 14 పార్లమెంట్ స్థానాలు గెలవబోతున్నాం అని చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా సునీల్ కనుగోలు సర్వేలు కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రాజకీయ మనుగడ కొనసాగాలంటే ఖచ్చితంగా అధికార పార్టీలో వెళ్ళడం తప్పదు అని భావించిన నేతలు ఒక్కరొక్కరుగా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి రాజకీయ దారులు చూసుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా మర్యాదపూర్వకంగా రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలవడం, అదేవిధంగా అభివృద్ధి పనుల కోసం కలవడానికి కూడా చెప్తున్నప్పటికీ కూడా ఆ తర్వాత ఒక్కొక్కరు పార్టీలో చేరుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మనం తాజాగా చూసినట్టయితే ఏదైతే ఎంపీ వరంగల్కి సంబంధించిన ఎంపీ పసునూరి దయాకర్ కూడా గాంధీభవన్లో ఈ తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి. మరొక వైపు చేవల్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో, దీపాదాస్ మున్సి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి. మరొక వైపు ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి. అంటే మొత్తంగా టచ్లో ఉన్న ఎవరైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఏదైతే ఇటు మెదక్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, ఈ పరిధిలోని అసెంబ్లీలో కేవలం 3 స్థానాలే కాంగ్రెస్ గెలిచిన పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల్లో. ఈ నేపథ్యంలో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని బలపరచడం కోసం, అదేవిధంగా స్ట్రాంగ్గా ఉంచడం నిలిపేందుకు కూడా రేవంత్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు చెప్పచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే సీరియస్గా ఫోకస్ పెట్టారు, అదేవిధంగా ఆ నేతలు కూడా కలుస్తున్న పరిస్థితి. భవిష్యత్తు ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తు తమకు ఉండాలంటే ఖచ్చితంగా అధికార కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరు ముఖ్య నేతలు అందరూ కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో యాక్టివ్గా కేసీఆర్కు వెన్నుదన్నుగా ఉన్న నేతలు అందరూ కూడా కాంగ్రెస్ వైపు చూసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే చేరికల మీద కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు. మరొక వైపు ఈ మధ్య కాలంలో కూడా ఒక రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే బీజేపీ అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే త్వరలో కాంగ్రెస్ పార్టీ కూలిపోతుందంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ విషయాలని రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇన్ని రోజులు 100 రోజులు ఏదైతే 100 రోజులు ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు ముగిసిన కార్యక్రమం సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇన్ని రోజులు ముఖ్యమంత్రిగా తాను ప్రభుత్వం కోసం ప్రభుత్వానికి పనిచేశాను, ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా తానేంటో చూపిస్తాను, ఖచ్చితంగా గేట్లు తెరిచాను, ఖచ్చితంగా వలసలు ఖచ్చితంగా ఆహ్వానిస్తున్నాం, పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ పార్టీని
పూర్తిగా తుడిచిపెట్టే పోయే పనిలో ఉన్నాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలంతా తమ పార్టీలకు వస్తారు. ఇప్పటికే అందరూ టచ్లో ఉన్నారు. 26 మంది ఎమ్మెల్యేలు కూడా తమ పార్టీలకు వస్తున్నారని కూడా ఇటు రేవంత్ రెడ్డి అదేవిధంగా నాయకులు మంత్రులు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ముఖ్య నేతలు కూడా టచ్లో ఉన్నారు. అయితే పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మెజార్టీ పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకోవాలంటే కూడా ఏదైతే వీక్గా ఉన్న పార్లమెంటు స్థానాల్లో బలమైన అభ్యర్థుల్ని ఇటు బీఆర్ఎస్కి సంబంధించి కావచ్చు, బీజేపీకి సంబంధించి కావచ్చు, బలమైన అభ్యర్థుల్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంతో పాటు వారికి టికెట్ ఇచ్చి ఆ స్థానాలకు గెలిపే లక్ష్యంగా కూడా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి సీరియస్గా ఫోకస్ పెట్టారని చెప్పొద్దు. ఈ నేపథ్యంలో ఇటు పార్లమెంట్ ఎన్నికల లోపే పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరతారంటూ కూడా ప్రచారం జరుగుతుందని చెప్పొచ్చు. సంతోష్, మరి శ్రీనివాస్, ఇంత జరుగుతున్న బీఆర్ఎస్ నుంచి నేతలు ఆయా పార్టీల్లోకి జంప్ అవుతూ ఉన్నా కానీ మరి అధినేత కేసీఆర్ ఆపే ప్రయత్నం చేయడం లేదా? ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లోపు పార్టీ ఇప్పటికే చాలా వరకు దెబ్బతింది అనే టాక్ బయట అంతా అనుకునే మాట ఇది. బీఆర్ఎస్ ఖాళీ అయిపోతోంది, అందరూ కాంగ్రెస్లోకి బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు, వేరే ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు అంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్లో కావాలని జాయిన్ అయిన వాళ్ళు కూడా, చేరిన వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తున్న పరిస్థితి ఉన్నప్పుడు మరి అధినేత కేసీఆర్ ఏం వాళ్ళని ఆపి ఇలా అంటే బ్రతిమలాడడం అనొచ్చో లేదా బుజ్జగించడం అనొచ్చో కానీ అలా ఆపే ప్రయత్నం చేయడం లేదా? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతుంది. ఇప్పటికీ 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ 100 రోజుల్లో 10 సంవత్సరాలు తెలంగాణలో ఏలిన అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం విజయవంతంగా కొనసాగింది అంటే ఆ నేతలు పరిస్థితి. ఈ నేపథ్యంలో 100 రోజులనే పార్టీ ఏదైతే చతికిల పడిపోయిందని చెప్పొచ్చు. ఆ నేతలు అందరూ కాముగా ఉండడంతో పాటు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తెలంగాణ భవన్కి కూడా వచ్చే పరిస్థితి లేదు. మరొక వైపు ఇప్పటికే ప్రభుత్వం గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అవినీతి కావచ్చు, అదేవిధంగా అక్రమాలు అన్నిటిపై ప్రాజెక్టులో జరిగిన అంశాలు కావచ్చు, ఏదైనా అన్నిటిపై కూడా సీరియస్గా దృష్టి పెట్టింది, ఎప్పటికప్పుడు ఎండగడుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఏం జరగబోతుందో అంటూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరొక వైపు ఇటీవల కాలంలో కూడా లిక్కర్ స్కామ్లో ఏదైతే కవితని ఈడీ అరెస్ట్ చేసిన పరిస్థితి, ఇప్పటికే ఢిల్లీలో కవితని విచారిస్తున్న పరిస్థితి. అంటే మొత్తంగా ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం పూర్తిగా 10 ఏళ్లలో అవినీతి అక్రమాలకు పాల్పడింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా నేతలు ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, వాళ్ళని జైలుకి వెళ్ళడం ఖాయమంటూ కూడా ఇప్పటికే ప్రచారం పెద్ద మొత్తంలో చేస్తున్న నేపథ్యంలో మిగతా నేతలు అంటే ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా కేసీఆర్ పైన ఈ విధంగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో మా పరిస్థితి ఏంటంటూ కూడా ఆలోచనలో పడ్డ పరిస్థితి ఈ నేతలు. ఈ నేపథ్యంలో కూడా తమ దారులు చూసుకోవడం, తమ భవిష్యత్తు కోసం కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ వైపు కూడా చూస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా నేతలందరూ అధికార పార్టీ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, మరో మూడోసారి కూడా బీజేపీ కేంద్రంలో అధికారంలో రాబోతుందని కూడా తెలుస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా తమ దారులు చూసుకోవడం అయితే చేస్తున్న పరిస్థితి. మొత్తంగా ఈ మధ్య కాలంలో కూడా గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ముఖ్య నేతలు కావచ్చు, తెలంగాణలో ముఖ్య నేతలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని చెప్పొచ్చు. సంతోష్. Right, Srinivas. Thanks for the details.